పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై బ్రాబ్స్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. సెయింట్ లూయిస్ యూఎస్ఏలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, బతుకమ్మ ఎలా చేశాను, అండ్ ఇక్కడ అసలు ఏమేమి ఈవెంట్స్ జరిగాయి, ఎలా చేశారు, అదంతా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ అసలు బతుకమ్మ ఎలా చేసుకున్నాం, తర్వాత ఇక్కడికి వచ్చి ఆడడం అవన్నీ చూపించాను. సో చూసేయండి. మై ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ తెలంగాణలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అండ్ యూఎస్ఏలో అయితే మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం బతుకమ్మ. అండ్ దానికోసమని ఈ ఫ్లవర్స్ అన్నీ కొనుక్కొచ్చాము, అన్నీ రెడీ పెట్టుకొని కూర్చున్నా. అండ్ ఈ ప్లేట్స్ బతుకమ్మ చేయడానికి అండ్ ఈ పేపర్స్ ఫిల్లింగ్ కోసం తీసుకొచ్చా. నువ్వు రీసెంట్గా నవరాత్రికి 9 లుక్స్ 9 శారీస్ అన్నీ స్టైల్ చేశాను అనమాట. శారీస్ విత్ జ్యువెలరీ అవన్నీ స్టైల్ చేశాను. చాలా నచ్చాయి అవి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు ఆ శారీస్ అన్నీ ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు, ఆ శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేను అవన్నీ ఎక్కడెక్కడ ఆర్డర్ చేశాను. కొన్ని ముందు నుండే ఉండే, కొన్ని కొత్తగా ఆర్డర్ చేశాను. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ కొన్నా ఏంటి అవన్నీ మీకు ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో పక్కా వీడియో చూడండి, మిస్ అవ్వకండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం బతుకమ్మ చేశాను, కానీ అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాం అనమాట. కానీ ఈ ఇయర్ కొంచెం అందరం బిజీ ఉండి అలా కుదరట్లేదు. బట్ నేనైతే చిన్నగా అట్లా చేద్దామని అయితే తీసుకొచ్చా. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫెస్టివల్లో మనమైతే గౌరమ్మకి పూజిస్తాం కదా, అండ్ ఆమె సింబల్ ఆఫ్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ. అండ్ తెలంగాణలో బతుకమ్మ అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ అనే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్ అన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి నవరాత్రుల టైంలో వర్షాకాలం తర్వాత మనకి ఫ్లవర్స్ వస్తాయి. గునక పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వు, చేమంతి పువ్వులు అవన్నీ కలిపి మనం బతుకమ్మని తయారు చేస్తాము. కానీ ఇక్కడ మాకు అవన్నీ అవైలబుల్ లేవు. సో అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్తో చేస్తున్నాను నేనైతే. చిన్నప్పుడు ఐఆర్పి పోయి 9 days రోజు చేస్తుంది బతుకమ్మ, వేసి ఆడుతుంది. రోజు చేస్తుంది 9 days చేస్తారు రోజు. అప్పట్లో చేస్తుండే 9 రోజు. ఇప్పుడు ఫస్ట్ డే లాస్ట్ డే చేస్తుండే. యాక్చువల్గా అయితే రోజు నాకు కూడా గుర్తుంది. చెప్తా లాస్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేస్తుండే. ఒకసారి దొమ్మకొండలో కూడా సర్వ్ చేసుకున్నాం. అక్కడ చెరువు ఉంటుంది కదా, కోట ముంగట చెరువు ఉంటుంది కదా, అని వేస్తుండే. వెళ్ళి అక్కడనే తినేసి వస్తుండే. మంచిగా అన్ని ప్రసాదం ఫీల్ అయిపోతుంది. అదే ఇంట్లో సేమ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి అయితే టేస్ట్ మారుతుంది. అందరూ అన్నీ వేసుకొస్తారు. మా అమ్మ పులిహోర వేస్తారు, సూపర్ వేస్తారు. సో అందరికీ తెలిసిన ఒక స్టోరీ అయితే ఉంది కదా. ఒకప్పుడు ఒక రాక్షస రాజు ఉండేవాడు, మహిషాసురుడు. ఆయన వలన చాలామంది ప్రజలకి కష్టాలు వచ్చాయి. అప్పుడు దేవుళ్ళు దేవతలు అందరూ కలిసి గౌరమ్మ తల్లికి పూజిస్తారు. సో ఆమె మనకి మహాగౌరీ రూపంలో వచ్చి మన భక్తులందరినీ ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ రాజుని వెళ్ళడానికి ఫైట్ చేసే ముందు ప్రజలందరూ ఆమెకి వందనాలు చేసి బతుకమ్మని చేశారు. అప్పుడు వాళ్ళు పూజించారనమాట, అమ్మ బతుకు మాకు సహాయం చేయండి అని. సో అలా మనకి ఈ ఫెస్టివల్కి బతుకమ్మ అనే పేరు వచ్చింది.
ఇది నాకు తెలిసిన స్టోరీ. మీకు ఏదైనా స్టోరీ డిఫరెంట్గా తెలుసుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్లీ పెద్ద బతుకమ్మ చేయడం అయితే అయిపోయింది. కానీ దానికి తోడుగా ఇంకో చిన్న బతుకమ్మ కూడా చేయాలి కదా. సో చలో ఇప్పుడు చిన్న బతుకమ్మ చేసేద్దాం రండి. సో ఫైనలీ బతుకమ్మలు రెడీ అయిపోయాక ఇంకా గౌరమ్మని చేశానమాట. గౌరమ్మని చేసి ఇంకా ఈ 2 బతుకమ్మలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్ళాలి. అండ్ ఆలోపు మా బతుకమ్మలు చూసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో చెప్పండి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ బతుకమ్మ. చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్, జ్యువెలరీ ఇవన్నీ యాక్చువల్లీ నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. ఇదే కాదు, ఒక 9 డిఫరెంట్ లుక్స్ అండ్ అవుట్ఫిట్స్ అన్నీ నేను చేసి వీడియో చేసి పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా రెడీ అయిపోయి మేమైతే ఈవెంట్కి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సెయింట్ లూయిస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట. బ్రొమెల్సిక్ పార్క్లో కండక్ట్ చేశారు సెయింట్ లూయిస్లో. సో లెట్స్ గో. Hello everybody, all the sponsors, Batkama sponsors. Thanks for bringing you Batkama, and it's weather is very nice and no rain. That's really blessings. సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రెసిడెంట్ శరత్ రావు గారు కొందరు స్పెషల్ గెస్ట్ని హానర్ చేశారనమాట. మనకి ఇక్కడ సిటీ ఆఫ్ మాంచెస్టర్ మేయర్ మైక్ క్లిమెంట్ అండ్ ఫస్ట్ లేడీ గ్లోరియా క్లిమెంట్ వారి సపోర్ట్కి ఫెలిసిటేషన్ ఇచ్చారు. అండ్ అలాగే సిటీ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ వార్డ్ 4 కౌన్సిల్ మెంబర్స్ హ్యాన్సన్ అండ్ గ్యారీ బుడోర్ వాళ్ళని కూడా అక్నాలెడ్జ్ చేశారు. అండ్ చాలా సంతోషంగా కమ్యూనిటీ అండ్ కల్చర్ని కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక వండర్ఫుల్ మూమెంట్ ఇది అన్నమాట. అండ్ అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ వైబ్ ఉంది ఇక్కడ అయితే. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ యాంకర్ కవిత పల్లె గారు కూడా తన ప్రజెన్స్తో అందరినీ వామ్గా వెల్కమ్ చేశారు. Thank you both for joining us today. Hope you're enjoying. Please, 1 minute. 1 minute. Yeah, this is our order. Please take By the way, this is the sweet that I like. Yeah. Should I take one? Yeah. You can take. Where is this? There are nuts. Okay, right? Yeah. Oh, yeah. There are nuts. Yeah. Right.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సెయింట్ లూయిస్ దాన్ని ట్యాగ్స్ అని కూడా అంటారు. సో దానికి లోగో కూడా లాంచ్ చేశారనమాట ఈ రోజే. Hello. So now we are going to launch our organization, Telangana Association of Greater St. Louis. We also call it as a tags, short form. And there are so many people. Really, I appreciate Venkat and also Nandu and Naveen. Praveen Chinta, Praveen Singarikonda, and Srinivas Sade, and Sridhar were way also there. Did I forget anybody? And so many people, and all the volunteers. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బతుకమ్మలు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో దట్ తర్వాత బెస్ట్ బతుకమ్మ ఎవరిదో వాళ్ళకి కొన్ని ప్రైజెస్ ఇవ్వడం కోసమని. అండ్ తర్వాత ఇక్కడ ఫోటో బూత్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఈ డెకరేషన్ అంతా నిలయం డెకర్స్ వాళ్ళు చేశారు. సో చాలా బాగుండే డెకరేషన్ మాత్రం. సో ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ కిడ్స్ కోసం స్పెషల్గా పిజ్జా కూడా ఉందన్నమాట. అండ్ ఫుడ్ అయితే అందరికీ టేస్టీ అండ్ డెలిషియస్ మీల్స్ ప్రొవైడ్ చేశారు. చాలా వెరైటీస్ ఉండే, లైక్ స్వీట్స్ అండ్ కొన్ని ట్రెడిషనల్ తెలంగాణ డిషెస్ కూడా అవైలబుల్ ఉండే. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఓవరాల్గా అరేంజ్మెంట్ అయితే చాలా స్మూత్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉండే. అమ్మయ్య అన్నీ అయిపోయాయి కదా అనుకుంటున్నారా? ఆగండి, ఇంకిప్పుడు మెయిన్ థింగ్ ఉందన్నమాట. ఏంటంటే బతుకమ్మ ఆడడం. అసలు మెయిన్ థింగ్ ఇదే కదా. సో ఇప్పుడు మేమందరం బతుకమ్మ ఎలా ఆడుతున్నామో మీరు చూసి మాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఏ ఈవెంట్ అయినా మనకు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది డీజే కదా. సో ఈ డీజే ఈజ్ బై రవి జూలకంటి అనమాట. చాలా మంచి మంచి సాంగ్స్ అన్నీ పెడుతున్నారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ.
ఇక్కడ మన ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ యాంకర్ కవిత పల్లె గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనమాట. మంచి బతుకమ్మల్ని సెలెక్ట్ చేసి అందులో కొందరికి ప్రైజెస్ ఇచ్చారు. 3 prizes. Better collect your prizes. Okay. So the second number is 81852226. 226 है. Achandi. Amma Radhika, you got lucky again. Big round of applause. Your number చూస్తా ఉండండి. your number చూస్తా ఉండండి. 81852226. First raffle winner is here. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందన్నమాట. సో కిడ్స్ అందరూ హ్యాపీగా అక్కడ ఆడుకుంటున్నారు అండ్ మదర్స్ అందరూ అక్కడ బతుకమ్మ ఆడుకుంటున్నారు అనమాట. సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ. ఇంకా చాలాసేపు ఆడాం కదా, ఇంకంతా అయిపోయాక ఇప్పుడైతే బతుకమ్మల్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాము. సో ఇక్కడే ఒక చిన్న టబ్ పూల్ లాగా అరేంజ్ చేశారనమాట. సో అందులోనే నిమజ్జనం చేయాలి ఇక్కడ. అండ్ అసలు ఈ బతుకమ్మ ఆడుకున్న ప్లేస్ ఇదంతా సెయింట్ చార్ల్స్ కమ్యూనిటీ పార్క్స్ వాళ్ళదన్నమాట. సో సెయింట్ చార్ల్స్ పార్క్స్ అండ్ రీక్రియేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సో దట్ మనం అందరం ఈ ఈవెంట్ బాగా ఎంజాయ్ చేయగలిగామన్నమాట వాళ్ళ పర్మిషన్తో. సో చూసారు కదా మేము బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ దసరా అన్ని ఈవెంట్స్ అయిపోయాయి కాబట్టి యాక్చువల్లీ మేము ఆల్రెడీ కొలారాడో ట్రిప్ది Day 1 వీడియో పోస్ట్ చేశాము. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ అయితే Day 2, Day 3, Day 4 ఇవన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తామన్నమాట నెక్స్ట్ వీక్ నుంచి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.